హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఒక్కసారి ఈ వీడియో అయితే మాత్రం ఏపీ ఈఏపీ సెట్ 2022 ఎగ్జామ్ రాసేవారు ఒక్కసారి వీడియో చూడండి. అయితే మీ అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో, ఏమన్నా చేస్తామో, ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, మనం ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి పట్టుకెళ్ళకూడదు, కంప్లీట్గా ఏంటంటే వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సరిగ్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం అవుతుంది. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ వచ్చేసరికి అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కంపల్సరీగా హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్, దీంతో పాటు ఏంటంటే ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ హాల్ టికెట్, ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అది దీనిలో మీరు చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే రీసెంట్ గా ఉన్నటువంటి కలర్ ఫోటో కంపల్సరీగా దానికి అటెస్టెడ్ చేసినటువంటి గెజిటెడ్ ఆఫీసర్ కానీ అదే మనకి ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ కంపల్సరీగా ఉండే విధంగా మీరు చూసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ హాల్ టికెట్ తో పాటు ఫిల్ చేసినటువంటి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ రెండు కూడా, హాల్ టికెట్ కూడా మీరు ఏంటంటే 2-3 జెరాక్స్ తీసుకుని పెట్టుకోండి, మీకు మంచిది, ఫర్దర్ గా యూజ్ అవుతాయి. అదేంటంటే నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీగా ఆ కలర్ ఫోటో ఏదైతే ఉందో రీసెంట్ గా కలర్ ఫోటో ఉండదు. దాంతో పాటు ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్, మీరు ఏ కాలేజ్ చదివితే కాలేజ్ ప్రిన్సిపల్ కానీ కంపల్సరీ సిగ్నేచర్ అయితే ఉండాలి. అయితే ఈ అప్లికేషన్ మీద, అప్లికేషన్ ఫామ్ మీద మీ సిగ్నేచర్ కూడా ఉంటుంది. అయితే ఆ సిగ్నేచర్ మీరు ఇక్కడ చేయకూడదు. అదే మనకి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో, సో లెఫ్ట్ హ్యాండ్ తో మనకి థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఏంటంటే ఏది సిగ్నేచర్ అట్ ద సేమ్ టైం క్యాండిడేట్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. సో ఇన్విజిలేటర్ ముందు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్ లో ఇన్విజిలేటర్ ముందు అయితే మాత్రం రెండు చేయాల్సి ఉంటుంది మీరు. సో వాళ్ళు స్టాంప్ ప్యాడ్ తీసుకో, వాళ్ళే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. దీంతో పాటు సిగ్నేచర్ కూడా అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాకు రైట్ గా ఇక్కడైతే మాత్రం మీరు సిగ్నేచర్ చేయకూడదు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇక్కడ పెట్టకూడదు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ హాల్లో చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం హాల్ టికెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాబట్టి దాన్ని కంపల్సరీగా మీరే జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే మాత్రం మీకు ఎంతైనా ఉంది. సో దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్కి ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే మీరు 2 hours బిఫోర్ గా వెళ్ళాలని చెప్తున్నారు. 2 hours బిఫోర్, కంపల్సరీగా 2 hours బిఫోర్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ముందు అంటే ఎగ్జామినేషన్ బిఫోర్ గా కొన్ని చేయాల్సినటువంటి వర్క్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఆ టైంలో జరుగుతాయి. కాబట్టి కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock ఎగ్జామ్ అయితే మార్నింగ్ 7 o'clock కల్లా ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఉండాల్సిందే. సో ఎక్కడ చూసుకోండి. నెక్స్ట్ అంటే దీని తర్వాత వస్తున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ ఈస్ నాట్ అలౌడ్ ఈవెన్ లేట్ బై 1 minute. సో 1 minute లేట్ అయినా సరే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేయరు. 2 hours బిఫోర్ వెళ్ళిపోవాలి. 1 minute లేట్ అయినా సరే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే అలౌ చేయరు. సో మాక్సిమం టైం అది మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో కొద్ది లాంగ్ వెళ్ళాల్సిన అయితే కొద్ది తొందరగా మీరు బయలుదేరే ప్రయత్నం అయితే మాత్రం చేయండి 100%. అయితే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్స్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్కి ఏమేమి తీసుకువెళ్ళాలి. సో ఎగ్జామినేషన్ తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హాల్ టికెట్ అయితే మాత్రం మీరు తీసుకెళ్ళాలి కంపల్సరీగా. అలాగే ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఈ హాల్ టికెట్ ఉండాలి మీతో పాటు. అదేవిధంగా మనకి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి. నెక్స్ట్ ఈ గుడ్ బాల్ ఏదైతే బాల్ పాయింట్ పెన్ ఏదైతే ఉందో కొద్ది మంచి బాల్ పాయింట్ పెన్ ఒకటి పట్టుకెళ్ళండి. సో మంచివి. అయితే ఫర్ రఫ్ వర్క్ కోసం అయితే మాత్రం పేపర్స్ ఏవైతే వర్క్ షీట్స్ ఉంటాయో, వర్కింగ్ షీట్స్ అవి, ఆ పేపర్స్ అవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరైతే మాత్రం హాల్ టికెట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసిన అదొకటి, ఒక పెన్లో ఒక 2 పెన్లు పట్టుకెళ్ళండి. దీంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒక కాపీ అయితే మాత్రం పట్టుకెళ్ళండి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST కేటగిరీ క్యాండిడేట్స్ ఓన్లీ వాళ్ళకే. సో రిమైనింగ్ వాళ్ళైతే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి ఎటువంటివి అలౌ చేయరు. సో ఓన్లీ ఇవి మాత్రమే, నేనైతే పైన చెప్పానో ఇవి మాత్రమే అలౌ చేస్తారో. తీసుకెళ్తే ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు. సో వీలైతే ఒక మాస్క్ పెట్టుకోవచ్చు. సో అంతకుమించి కూడా మీరు ఇంకా ఎక్స్ట్రాగా అడిషనల్గా మీరు ఏమి కూడా తీసుకెళ్ళడానికి లేవు. సో ఏదైతే టెక్స్చువల్ మెటీరియల్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, డోక్యుమెంట్స్ కానీ, లేకపోతే స్లైడ్ రూల్స్ కానీ, లాగ్ టేబుల్స్ కానీ, ఎలక్ట్రికల్ వాచెస్ కానీ, అదే ఎలక్ట్రికల్ వాచెస్లో ఒక ఇన్ కేస్ క్యాలిక్యులేటర్ ఫెసిలిటీ ఉన్నది కూడా మీరు పెట్టుకోవడానికి అవ్వదు. సో ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ కానీ, బిట్ ఆఫ్ పేపర్స్ కానీ, రిటర్న్ మెటీరియల్స్ కానీ, ఇటువంటివి ఏమి కూడా అదర్ డివైస్ ఎటువంటివి కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి మీరు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, పట్టుకెళ్ళకూడదు. సో ఇన్ కేస్ పట్టుకెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో ఏమైనా దొరికితే మొత్తం మీ ఎగ్జామినేషన్ విల్ బి క్యాన్సిల్ చేసే అథారిటీ కూడా వాళ్ళకైతే ఉంది. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్యాండిడేట్ గైడ్ లైన్స్కి వచ్చేసరికి
మాక్సిమం మీ హాల్ టికెట్ ఏదైతుందో హాల్ టికెట్ మీద కేర్ఫుల్గా మీ నేమ్ అవ్వచ్చు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, అలాగే మనకి కేటగిరీ టెస్ట్ ఏదైతే మనకి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ నేము, ఏదైతే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో సెంటర్ తాలూకు నేము, దీంతో పాటు డేటు, ఎగ్జామినేషన్ డేట్, తర్వాత టైము. సో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కంపల్సరీగా 2 hours బిఫోర్ అయితే మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. సో 1 minute లేట్ అయినా సరే వీళ్ళు అలౌ చేయరు. అందుకని చూడండి, డెస్క్ విల్ బి క్లోజ్డ్ 0 అంటే మనకి 5 minutes ఏదైతుందో 5 minutes బిఫోర్ ఎగ్జామినేషన్ అనేది ఈ డెస్క్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఆలోగా రిజిస్ట్రేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోవాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మీకు 2 hours బిఫోర్ కంపల్సరీగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు. సో ఎగ్జామినేషన్ అనేది మాక్సిమం అవైలబుల్గా ఉన్నటువంటి లాంగ్వేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మాక్సిమం ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ వల్ల. సో ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లోనే మనకి మాక్సిమం కంప్యూటర్ మీద ఎగ్జామ్ ఏదైతే పేపర్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు టీ కానీ కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ ఎటువంటి అలౌ చేయరు. సో కాబట్టి ఇదైతే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాయాలి, ఒకసారి మీరు కూడా ఇంటర్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. సో మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎక్కడ మాక్ టెస్ట్ రాస్తే మనకి అక్కడ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుస్తుందో ఒకసారి చూద్దాం. sche.ap.gov.in ఏపీ అని దీన్ని మనం క్లిక్ చేస్తే, వెబ్సైట్లో క్లిక్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి APSCHE అనేది మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీరు ఏంటంటే కిందకి వెళ్తే ఏపీ సెట్ 2021 ఉంటుందో దీన్ని ఒకసారి క్లిక్ చేయండి, అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత దీని పైన ఉంటుంది చూడండి, వరుసగా ఇక్కడ మాక్ టెస్ట్ ఉంటుంది. సో మాక్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే స్ట్రీమ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అని అవుతుంది, ఫార్మర్ స్ట్రీమ్ అని. సో మనం ఏదైతే అగ్రికల్చర్ అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయగానే మనకి అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రకంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీ ఫోటో, అదేవిధంగా మనకి ఏంటంటే మీ పేరు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీకు ఎవరైతే ఇన్విజిలేటర్ ఇవన్నీ చూసుకుంటారు. మీ సైన్ ఇన్ లోకి వెళ్తే సైన్ ఇన్ మనకి ఇలాగా ఓవరాల్ గా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అన్ని కూడా ఉంటాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయో వైట్ కలర్ లో ఉంటే నాట్ విజిటెడ్, ఆ క్వశ్చన్ మీరు చూడలేదని అర్థం. రెడ్ కలర్ ఉంటే క్వశ్చన్ విజిట్ చేశారు కానీ మీరు ఆన్సర్ చేయలేదని అర్థం. ఇలా గ్రీన్ కలర్ వస్తే ఆన్సర్ చేశారు, అంటే విజిట్ చేసి ఆన్సర్ చేసిన క్వశ్చన్ అని చెప్పి అర్థం. ఇలా ఉంటే ఏంటంటే నాట్ ఆన్సర్డ్, అయితే ఇది మనకి ఏంటంటే ఆన్సర్ అనేది మీరు ఇవ్వలేదు. అయితే తర్వాత దీని గురించి ఆలోచిద్దాం, అంటే మీకు క్వశ్చన్ తెలుసు, కొద్దిగా మీరు చూసారు ఆల్రెడీ, చూసి దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అనుకున్నప్పుడు చూసుకుందాం అన్నప్పుడు వచ్చింది ఏంటంటే పర్పుల్ కలర్ వస్తుంది. సో పర్పుల్ మీద గ్రీన్ కలర్ బటన్ డాట్ వచ్చిందంటే ఆన్సర్, అంటే మీరు ఆన్సర్ చేశారు. అయితే ఇది కొద్దిగా కరెక్టో కాదో డౌట్గా ఉంది, మీరు తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవడం కోసం మీరు రివ్యూలో ఉంచుకోవడం జరిగింది. సో ఈ రకంగా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఈ కలర్స్ అనేవి. ఈ కలర్స్ ఇవన్నీ ఓవరాల్ గా ఇవన్నీ కూడా మీరు చదువుతారు. చదివిన తర్వాత సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పని మీరు క్లిక్ చేయగానే మ్యాక్సిమం పేపర్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇలా ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ ఓవరాల్ గా ఇవ్వడం జరిగింది, మొత్తం క్వశ్చన్స్ అనేవి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది విజిబుల్ అయింది కాబట్టి రెడ్ కలర్ ఉంది. ఇంకా మీరు సెకండ్ క్వశ్చన్ మీరు చూడలేదు కాబట్టి అది వైట్ కలర్ ఉంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మీద డాట్ పైన చూస్తే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఓపెన్ అయింది కాబట్టి ఇది కూడా రెడ్ కలర్ వచ్చింది. ఇన్కేస్ దీనికి ఏమైనా ఆన్సర్ మీరు ఇవ్వదలుచుకుంటే, సో ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆన్సర్ మీరు చూస్ చేసుకున్నారు, సో చూస్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ వెళ్తేనే ఇది ఓకే అయినట్టు గుర్తుపెట్టుకోండి. సేవ్ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు థర్డ్ క్వశ్చన్ అనేది మళ్ళీ డిస్ప్లే మీద రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మీరు విజిట్ చేసి ఆన్సర్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ విజిట్ చేశారు కానీ ఆన్సర్ చేయలేదు కాబట్టి కలర్స్ అనేవి పైన కూడా ఉంటున్నాయి చూడండి. మార్క్ ఫర్ రివ్యూకి వెళ్తే మరి పర్పుల్ కలర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్క్ ఫర్ రివ్యూకి వెళ్దాం అనుకుంటున్నారు, అంటే మీకు ఈ క్వశ్చన్ కొద్దిగా డౌట్ గా ఉంది. సో నెక్స్ట్ దీని గురించి ఆలోచించుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు మార్క్ ఫర్ రివ్యూకి అయితే మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. సో మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళగానే అది థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకు పర్పుల్ కలర్ రావడం జరిగింది. సో తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఓపెన్ కాబట్టి మళ్ళీ అది రెడ్ కలర్ వచ్చింది. సో దీనిలో కూడా మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ ఏదైతుందో అది కరెక్ట్ అనుకుంటున్నారు కానీ దాని మీద మీకు అంత కరెక్ట్ గా లేదు, కొద్దిగా తర్వాత ఆలోచించుకోవచ్చు. అంటే మళ్ళీ దీని క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ కి వెళ్తే అది చూడండి పర్పుల్ కలర్ మీద ఏంటంటే గ్రీన్ డాట్ రావడం జరుగుతుంది. సో ఇలా మనకి మొత్తం టోటల్ అన్ని సబ్జెక్ట్ బాటనీ ఇక్కడ ఉంది, అలాగే జువాలజీ కాదు జువాలజీ, ఫిజిక్స్ కాదు ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు కెమిస్ట్రీ, రకంగా మీరు ఓవరాల్ గా అన్ని కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. సో టైం అంటే ఇక్కడ మీకు డిస్ప్లే మీద రావడం జరుగుతుంది, అది జీరోకి రాగానే ఆటోమేటిక్ క్లోజ్ అవడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఎగ్జామినేషన్ జరిగేటటువంటి ప్రాసెస్ ఇది.
ఈ రకంగా మీరు ఒకసారి ఇంటి దగ్గర కూడా సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే అది మౌస్తో క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మౌస్తో క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయాలి. ఏ క్వశ్చన్ ఏది ఆన్సర్ కరెక్ట్ అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మీకు రావడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి చేయడానికి ఒకసారి. ఈ వీడియో మీకు ఎంతకన్నా హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.